ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో వంగవీటి రాధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాపులంతా వైసీపీ నేతలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తుని మండలం డి పోలవరంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్లకు ఉండాలని ప్రజలను రాధ కోరారు. వాళ్లు బలంగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతారన్నారు. ఈ ప్రాంతంలో రంగాకి ఎలాంటి సంబంధం లేకపోయినా అభిమానం ఏకం చేసిందన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువతకు రాధ ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకురాలని చెప్పంటే అది మోహన్ రంగా గారని చెప్పి సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని పరుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున వాళ్ళు ఎవరు కనీసం పుట్టలు కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని వంగవీటి మోహన్ రంగా 40 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు ఆయన స్వర్గస్థులై. మరి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి స్వర్గస్థులు అయినారు రంగా గారు. మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా, లైఫ్ లో ఆయన పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా. అన్యాయానికి గురైన బాధితుల తరపున ఆయన పోరాటం. మరి అలాంటి నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ లో చేస్తేనే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకున్నారు. మరి మనందరి దురదృష్టం ఆయన 40 సంవత్సరాలు చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత అభిమానించారో మీరు కొద్దిగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయనలో మంచిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సపోర్ట్ గా నిలబడవలసిందిగా కోరుకుంటూ ఎప్పుడు